ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, నీ సహవాసము ఎవరితో? నీ స్నేహితులు ఎవరు? నీ చుట్టుప్రక్కలుంటున్న వాతావరణం ఎలా ఉందో ఒక్కసారి నీవు గమనించుకోగలిగితే నీ జీవితంలో నెమ్మది సమాధానము లేకపోవటానికి గల కారణం ఏమిటో గుర్తుపట్టగలవు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. యోబు గ్రంథకర్త అన్నాడు, ఆయనతో సహవాసము చేస్తే నీకు సమాధానం కలుగుతుంది. అంటే నీ సహవాసము ఎవరితో అనేది చాలా ప్రాముఖ్యమైనది. నీ సహవాసం మీదే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీ కలవరాలకు, కన్నీళ్లకు, ఆవేదనకు, నీ కుటుంబ సమస్యలకు కారణం ఎవరు? ఏ సహవాసం? ఎవరితో నీ సహవాసం? ఎక్కడ నీకు నష్టము కలుగుతుందో గ్రహించి వాటన్నిటిలో నుండి విడుదల పొందుదువుగాక. దేవునితో నీవు సహవాసము చేయటం ప్రారంభిస్తే దేవునిలో శాంతి, సమాధానము, నెమ్మది, పరిశుద్ధత అన్నీ గుప్తములై ఉన్నాయి. కనుకనే దేవునితో సహవాసాన్ని కుదుర్చుకో. ప్రతిరోజు కూడా దేవునితో సహవాసమును కొనసాగించు. ఆయనతో స్నేహితులుగా ఉండటమే కాదు కానీ ఆ స్నేహాన్ని కొనసాగించాలి. అప్పుడే మన జీవితంలో నెమ్మది కలుగుతుంది, సమాధానము కలుగుతుంది. మనము మనుష్యుల మీద ఆధారపడి ఎవరెవరితోనో మన స్నేహాన్ని కుదుర్చుకుని అనవసరమైన నష్టాలలోనూ, ఇబ్బందుల్లోనూ, అశాంతికి లోనైపోయిన పరిస్థితులు ఉండుంటే ఇప్పుడే విడిచిపెట్టుదువుగాక. నీ స్నేహితులు ప్రార్థనాపరులై ఉండాలి. నీ స్నేహితులు విశ్వాసపరులై ఉండాలి. నీవు సహవాసము చేసే వ్యక్తులు పరిశుద్ధతని ప్రేమించువారై ఉండాలి. అప్పుడే నీవు కూడా ప్రభావితం చేయబడి దేవునికి యథార్థముగా, నమ్మకముగా బ్రతకగలవు. ఆయనతో నీ సహవాసము కుదుర్చుకుంటే ఆయనలో ఉన్న పరిపూర్ణత్వము మనలో కలుగుతుంది. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. మా సహవాసం ఎవరితో కలిగి ఉండాలో తేటగా, సూటిగా మాట్లాడారు. మా కలవరాలకు, కన్నీళ్లకు, ఆవేదనకు, అశాంతికి కారణం ఏమై ఉన్నదో తెల్లగా మీరు తెలియచేశారయ్యా. నీ పిల్లలను మీరు దర్శించండి. ఇకనైనా ఇప్పుడైనా దుష్ట సాంగత్యమును విడిచిపెట్టి వారి సహవాసమును సరిచేసుకొని మీతో ఐక్యపరచబడి మీతో స్నేహభావము కలిగి మీ సన్నిధిలో గడిపే అనుభవాన్ని కలిగి ఉండటానికి కృప దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అశాంతి, సమాధానము లేని స్థితి నీ పిల్లలకి ఉండకూడదయ్యా. భయము, ఆందోళన, పిరికి ఆత్మ ఇక నీ పిల్లలలో క్రియ చేయకూడదు నాయన. పరిశుద్ధతను, ధైర్యమును, నీతితో నింపమని వేడుకుంటున్నాను. విశ్వాస ధైర్యముతో నింపమని వేడుకుంటున్నాను నాన్న. మీరు సహాయం చేయండి. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీతో సహవాసము చేసే భాగ్యములోనికి నడిపించమని కోరుకుంటున్నానయ్యా. దుష్ట స్నేహముల నుండి విడుదలనివ్వమని కోరుకుంటున్నామయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీతో మేము సహవాసము కలిగిన వారమై ఆ ఉన్నత రాజ్య పౌరులుగా చేయబడినట్లుగా కృప దయచేయండి. ఎవరు ఏ బలహీనతలతో ఉన్నారో విడుదలనివ్వండి అయ్యా. మానసిక, శారీరక రుగ్మతల నుండి విడిపించండి నాన్న. ఆత్మీయ బలహీనతల నుండి విడిపించండి. ప్రార్థన పరులుగా మీరు చేయండి నాన్న. నమ్మకముగా కొనసాగుటకు కృప దయచేయమని వేడుకుంటూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. ఆయనతో మీరు సహవాసము కలిగిన వారై దినదినాభివృద్ధి నొందుదురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, చిన్న విజ్ఞప్తి. నిన్నటి దినము నుండి, సోమవారం నుండి విబిసి పిల్లలకు సండే స్కూల్ కార్యక్రమాలు ప్రారంభించబడినాయి. ఈ మాటలు వింటున్న మీ గృహాలలో చిన్నపిల్లలు ఉన్నట్లయితే ఆన్లైన్లో సండే స్కూల్ కార్యక్రమంలో పాల్గొని దైవ దీవెనలు పొందాలని కోరుకుంటున్నాను. తల్లిదండ్రులుగా పిల్లలను మనం ప్రోత్సహిద్దాం. నేటి బాలలే రేపటి పౌరులు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము అనే లేఖనములు, అనే సూక్తులు మనము గ్రహించి మన పిల్లలను చిన్ననాట నుండే దైవ కార్యాలయందు ప్రోత్సహిద్దాము. వారు
బంగారు భవిష్యత్తు, వారికి మంచి భవిష్యత్తు కలుగునట్లుగా సహకరిద్దాము. హదసా మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో ఈ సండే స్కూల్ కార్యక్రమం పిల్లలు వీక్షించి పాల్గొని దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతి తల్లి తండ్రి గమనించి మీ పిల్లలు ఆన్లైన్లో దూర ప్రాంతాల్లో ఉన్నవారైతే ఆన్లైన్లోనైనా పాల్గొని దైవ దీవెనలు పొందాలని కోరుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.